హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ జుట్టుకి మంచి సంరక్షణ తీసుకుంటున్నా గానీ జుట్టు రాలిపోతోందా? హెర్బల్ షాంపూలు వాడుతున్నా సరే జుట్టు రాలడం ఆగలేదా? జుట్టు పొడవుగా పెంచుకోవడానికి ఎన్నో రకాల రెమెడీలు రాసిన ఫలితం అంతంత మాత్రమే ఉంటుందా? అయితే ఒక్క చిన్న చిట్కా ఉందండి. ఆ టిప్ గనుక మీరు పాటిస్తే మీ జుట్టు వద్దన్నా అలా పెరుగుతూనే ఉంటుంది. ఎంతలా పెరుగుతుంది అంటే మీరు పెరిగింది కట్ చేసుకోవడానికే ఇబ్బంది పడేంతలా పెరుగుతూ ఉంటుంది. దీనికి మనం చేయాల్సింది ఏమీ లేదండి. చాలా చిన్న టిప్పు చెప్పబోతున్నాను. ఇది గనక మీరు రోజు విడిచి రోజు అంటే 2 రోజులకు ఒకసారి గనక చేస్తే మీ తలలో పేరుకుపోయిన ఎలాంటి ఇబ్బందికరమైన చుండ్రైనా సరే, ర్యాషెస్ అయినా, తలలో రక్త ప్రసరణ సరిగా లేకపోయినా, జుట్టు చిట్లిపోతున్నా, రాలిపోతున్నా ఇలాంటి సమస్యలన్నింటికీ కూడా ఈ ఒకే ఒక్క టిప్ చెక్ పెట్టేస్తుంది. కేవలం ₹1 ఖర్చుతో మన హెయిర్ ని రిపేర్ చేసుకోవచ్చు అంటే నమ్ముతారా? ఇది నిజమండి బాబు. మనం చాలా ప్రోడక్ట్లు వాడుతున్నాం కానీ వాడే విధానం తెలియక దానికి సంబంధించిన రిజల్ట్ ని మనం పొందలేకపోతున్నాం. ఇక మీదట అలా జరగనివ్వకండి. ఈ చిన్న చిట్కా మీరు పాటిస్తే చాలు. మీరు ఎటువంటి ప్రోడక్ట్లు కొనాల్సిన పనే ఉండదు. డబ్బులు వృధా చేసుకునే అవసరమే ఉండదు. సమయం కూడా వృధా అవ్వకుండా మీరు కోరుకున్న బ్యూటిఫుల్ హెయిర్ మీ సొంతమవుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వీడియో. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ వేయండి. ఇది బాగా మరుగుతుండగా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ ఉందాం. మన ఇంట్లో వాడే కాఫీ పొడి ఉంటుంది కదా, దాన్ని 1 స్పూన్ వేయండి. మీరు ఏ బ్రాండ్ కాఫీ పొడి వేసినా సరే 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఈ కాఫీ పొడి వేసిన తర్వాత కొంచెం మరగనివ్వండి. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు, కెఫిన్ జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టుకు మంచి కలర్నిస్తాయి. చుండ్రు పోగొడుతుంది. జుట్టుకి మంచి మెరుపునిస్తుంది. కాఫీలోని కెఫిన్ జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో జుట్టు పెరుగుదల బాగుంటుంది. కాఫీని జుట్టుకు అప్లై చేయడం ద్వారా జుట్టుకు మంచి రంగు వస్తుంది. అంటే మీరు వైట్ హెయిర్ తో ఇబ్బంది పడుతుంటే గనక ఇలా కనుక రెగ్యులర్ గా చేస్తే వైట్ హెయిర్ కాస్త నెమ్మదిగా కలర్ చేంజ్ అయిపోయి మీ హెయిర్ లో కలుస్తుంది. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చుండ్రును పోగొట్టడానికి సహాయపడతాయి. ఇలా నీళ్లు బాగా మరుగుతుండగా మనం వేసుకోబోయే రెండవ పవర్ఫుల్ గోల్డెన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అది పసుపు. ఈ పసుపు కూడా 1 స్పూన్ వరకు వేసి బాగా మరగనివ్వండి. జుట్టు సంరక్షణలో పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. పసుపులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును నివారించడంలో సహాయపడతాయి. పసుపు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తలకు పోషణను అందిస్తుంది. పసుపు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. జుట్టును బలంగా, దృఢంగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. తల చర్మం యొక్క చికాకును తగ్గించడంలో కూడా పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే కొంతమందికి తలలో ఎక్కువగా దురదలు, చికాకు వస్తూ ఉంటాయి కదా, వాటిని పోగొట్టడంలో పసుపు అద్భుతంగా ఉపయోగపడుతుంది. పసుపులో ఉండే ఐరన్, కాపర్ మరియు ఇతర ఔషధ గుణాలు తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడతాయి. టోటల్ గా పసుపు జుట్టుకు మంచి పోషణను ఇస్తుంది. జుట్టును మృదువుగా, మెత్తగా చేస్తుంది. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించండి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం ఏదైతే ఈ వీడియోలో చెప్పుకోబోతున్నామో ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ కలపాలి. అదేనండి షాంపూ ప్యాకెట్. మీరు ఏ షాంపూ అయితే వాడుతున్నారో ఆ షాంపూని 1 తీసుకోండి. ఇది కట్ చేసి ఈ గోరువెచ్చగా ఉన్న కాఫీ, పసుపు వాటర్ లో వేసి బాగా కలపాలి. ఇంతే ఫ్రెండ్స్, గోల్డెన్ రెమెడీ రెడీ అయిపోయింది. ఇది ఎంత బాగా పనిచేస్తుంది అంటే మొదటి వాష్కే మంచి రిజల్ట్ అయితే చూస్తారు. అయితే దీన్ని 2 రోజులకు ఒకసారి తప్పకుండా తయారు చేసుకుని వాడాలి. అప్పుడే మీ జుట్టు రాలడం తగ్గుతుంది. తలలో సమస్యలు గాని, చుండ్రు గాని, ర్యాషెస్ గాని ఇలాంటివన్నీ తొందరగా తగ్గిపోతాయి. దీన్ని ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోకూడదు. ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మీరు ఉదయాన్నే లేవగానే టీ కాచుకునేంత టైంలో ఇది అయిపోతుంది. కాబట్టి మీరు స్నానానికి వెళ్లే టైంలో 5 అంటే 5 నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని 2 రోజులకు ఒకసారి తప్పకుండా దీన్ని మీరు హెయిర్ కి అప్లై చేయాలి. ఇది హెయిర్ కి అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు అలా
వదిలేయండి. నిజానికి మనం తలస్నానం హడావిడిగా వెంటనే చేసేస్తాం. తలకి నురగ రాగానే తల క్లీన్ అయిపోయింది అనే భ్రమలో హెయిర్ వాష్ చేసుకుంటూ ఉంటాం. నిజానికి అలా మన హెయిర్ శుభ్రపడదు. కాబట్టి ఈ కాఫీ గాని పసుపు గాని ఇలా ప్రిపేర్ చేసుకుని షాంపూలో కలిపి గనక హెయిర్ కి అప్లై చేసి 15 నిమిషాల పాటు హెయిర్ కుంచితే హెయిర్ లో ఉండే దోషాలన్నీ పోయి తలకి రక్త ప్రసరణ చక్కగా జరిగి జుట్టు కుదుళ్లు బలపడి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇలా మీరు ఈ షాంపూని రెగ్యులర్ గా వాడుతూ మంచి కేర్ అయితే తీసుకోవాలి. అంటే ఫుడ్ గాని మీ లైఫ్ స్టైల్ గాని మార్చుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు కూడా కొన్ని తీసుకుంటూ ఉండాలి. అయితే ఆరోగ్యంగా అందంగా మీ హెయిర్ ఉండాలి అంటే ఖచ్చితంగా మీ డైట్ లో ఈ ఆహార పదార్థాలు అయితే చేర్చుకోవాలి. ప్రతిరోజు ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇది జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మజ్జిగలోని కాల్షియం కుదుళ్లకు రక్షణగా ఉంటుంది. అలాగే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. హెయిర్ ఫాల్ తో బాధపడుతున్న వాళ్ళు ప్రతిరోజు ఒక గ్లాసు మజ్జిగ అయితే తాగండి. అలాగే మనందరికీ తెలిసిన విషయమే బాదాం. ఈ బాదంలో విటమిన్ ఇ ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బయోటిన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. బాదాం జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ జుట్టు ఒత్తుగా పెరగాలన్నా రోజు నానబెట్టిన బాదం గింజలు తింటే జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది. బాదాం మీ జుట్టును ప్రకాశవంతంగా సిల్కీగా కూడా ఉంచుతుంది. అలాగే వేరుశెనగ, వీటిలో కాల్షియం, సిలికా, విటమిన్ ఇ, జింక్, మెగ్నీషియం, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు జుట్టు కుదుళ్లను దృఢంగా ఉంచుతాయి. జుట్టు ఒత్తుగా పెరిగేలా సహాయం చేస్తాయి. కరివేపాకులో విటమిన్ సి, విటమిన్ బి, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ పోషకాలు సెల్యులార్ పునరుత్పత్తికి దోహదం చేస్తాయి. మాడుపై రక్త ప్రసరణను ప్రోత్సహిస్తాయి. స్కాల్ప్ను ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టును బలంగా ఒత్తుగా చేస్తాయి. కరివేపాకు మీ ఆహారంలో చేర్చుకుంటే పాల మెరుపు రాకుండా ఉంటుంది. జుట్టు నెరిసే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. అలాగే మునగాకు, ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి1, బి2, బి3, బి6, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మునగాకులోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు డ్యామేజ్ ను నివారిస్తాయి. మునగాకు మన ఆహారంలో తరచుగా తీసుకుంటే హార్మోన్ల అసమతుల్యత దూరమవుతుంది. మునగాకులో పుష్కలంగా ఉండే ఐరన్ జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది. ఇక గుడ్డులో ప్రోటీన్, విటమిన్ బి12, ఐరన్, జింక్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఈ పోషకాలు జుట్టు పెరుగుదలకు అడ్డుపడే కారకాలను నిరోధిస్తాయి. గుడ్డు పచ్చ సొనలో ఉండే విటమిన్ ఏ, ఈ, బయోటిన్, ఫోలేట్ జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరిగేలా తోడ్పడతాయి. మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకొక గుడ్డు తినండి. ఇలా మంచి ఆహారం తీసుకుంటూ, అంటే జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాలు మీ డైట్ లో చేర్చుకుంటూ హెయిర్ కి తీసుకోవాల్సిన కేర్ కూడా తీసుకోవాలి. తడి తల మీద చిక్కు తీయడం, తల తడిగా ఉన్నప్పుడే హడావిడిగా బయటకు వెళ్లిపోవడం, జుట్టును గాలికి వదిలేయడం, మరీ బిగుతుగా హెయిర్ బ్యాండ్ తో బిగించేయడం, వాటర్ సరిపడా తాగకపోవడం, నిద్రలేమి, అలసట ఇలాంటివన్నీ కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. అలాగే స్కిన్ మీద, హెయిర్ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు కూడా మీరు తప్పకుండా తీసుకుంటూ మీ హెయిర్ ని 2 రోజులకు ఒకసారి ఇలా గనక షాంపూతో ప్రిపేర్ చేసుకుని వాష్ చేసుకుంటూ ఉంటే చాలు, అద్భుతంగా, అందంగా, బ్యూటిఫుల్ గా, దృఢంగా, బలంగా, పొడవుగా మీ జుట్టు ఎదిగి తీరుతుంది. అందులో డౌటే లేదు. కాకపోతే మీరు రెగ్యులర్ గా వాడటంలోనే రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు అయితే ఉండవు. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు కూడా దీన్ని తయారు చేసుకుని వాడొచ్చు. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.